క్యాస్ట్ సెన్సర్‌తో పాటు ఓబీసీ సెన్సస్ చేయాలని అటు కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారులు హనుమంతరావు ఆధ్వర్యంలో నేటి నుంచి ఆమరణ నిరాదీక్ష కూడా ప్రారంభించారు. ఒకవైపు ప్రధాని మోడీ వస్తుంటే ఇంకోవైపు నిరసనకు కూడా దిగారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏం డిమాండ్ చేస్తారు? రేపే ప్రధాని వస్తున్నారు. చూడండి, ఇది ఈనాటి ఇష్యూ కాదు. గతంలో 3 సార్లు నేను యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ప్రధానమంత్రిని కలిశాము. అయ్యా, మా జనాభా ఎక్కున్నది, మాకు జనాభా లెక్క ప్రకారంగా మాకు సెపరేట్ మినిస్ట్రీ, సెపరేట్ బడ్జెట్ అడిగా. దానితో పాటు మేము ఏమన్నా, అయ్యా మా కులగన జరిగితే మాకు న్యాయం జరుగుతుంది, 1931లో అయిందని చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇన్నడు ఊరుకున్నాడు, ఏం జరగలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. నిరుపేదలను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, రైతులను కలిశాడు, అట్టడుగున ప్రజానికాన్ని కలిసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అరే, నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది సమాజంలో, దానికంటే ఎక్కువ జరిగేది ఓబీసీలకు కనుక వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలేదు, జితిన ఇసేదారి ఉత్తి బాగలే అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు అన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత తెలంగాణలో నేను అన్ని 10 జిల్లాలు తిరిగా. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో అనౌన్స్ చేశాడు, మేము 42% లోకల్ బాడీలో సాయం చేస్తామన్నాడు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి రావడంతో క్యాబినెట్లో నిర్ణయం జరిగింది, 150 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత కులగన జరిగింది, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, పాస్ అయింది. అది ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి ఇస్తే అది కోల్డ్ స్టోరేజ్లో పోతే కమిట్మెంట్ ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏ విధంగా ఆలోచన ఉన్నదో తప్పనిసరిగా నేను ఇక్కడ చేసినా కానీ ఢిల్లీ కూడా వచ్చాడు, కిషన్ రెడ్డిని అడిగాడు, ప్రధానమంత్రిని కలిపి మేము కూడా అడిగాము, కానీ ఇయ్యలే. కనుక జంతర్ మంతర్లో జాజుల శ్రీనివాస్ బీసీ సంఘాల సమక్షంలో ఆయన కూడా ధర్నాలో కూర్చున్నాడు. ఇప్పుడు జనగణ జరుగుతుంది కానీ కులగణ లేదా? జనగణ అంటే జనం సంఖ్య కదా, మేము మనుషులం కాదా? ఎస్సీ ఎస్టీలకు పెడతారు, ఇది ఎక్కడ అన్యాయం రా బాబు? మా దాంట్లో పేదోడు, సగలోడు, మంగళోడు, ఒడ్డెరోడు సంచార జాతులు ఉన్నాయి రా బాయ్, తిండికి లేదు. అటువంటి పేద ప్రజలకు నువ్వు న్యాయం చేయకపోతే ఏం ప్రధానమంత్రి అయ్యాను? తనకు తాను ఓబీసీ అంటావు, మీరు కమ్యూనిటీ తేలే వల్ల గీస్తాడట. అరే, నువ్వు ఎందుకు నాయన కేవలం ఆర్ఎస్ఎస్ చెప్పింది ఏంటావురా బాబు? మా మాట కూడా ఇను. చరిత్రలో మిగిలిపోతూ అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన, నీకెన్నడు రావాలి ఆలోచన? అది కాదు నేనేమంటున్నా, దానికి రాజకీయంలో అతీతంగా నేను అన్ని రాజకీయ పార్టీలు వచ్చిండ్రు ఇక్కడ, ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకు రావద్దండి? మా ఓట్లతో గెలవలేదా? మా ఇక్కడ తెలంగాణ జనం ఓట్లు వేస్తేనే కదా గెలిచిండ్రు. బీజేపీలో మీ మీద ఆరోపణ చేస్తున్నారు, 60 ఏళ్ళు ఉండి కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు కులగన్న తర్వాత జనగణ తర్వాత కులగన్న చేస్తామని మీ మీద అంటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక్కడే చెప్తారు, గతంలో మీరు చేయలేదు, ఇవాళ మాకు ఆలోచన వచ్చి నువ్వు ఇంప్లిమెంట్ చేసి మీరు క్రెడిట్ తీసుకోరాదు రాబాయి. మేమందరం కూడా జై జై అంటాం నిన్ను. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? అది ఇది ఎక్కడ పంచాయతీ రాబాయి? పాతోడు అదే చెప్తుడు, కొత్తోడు వచ్చి అదే చెప్తూ, ఇవాళ నీకు ఛాన్స్ ఉంది. 3 సార్లు అయినావు, 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి మమతా బెనర్జీని ఓడగొట్టిరు కదా, జనమే కదా. మరి నీ గతి కూడా ఇట్లనే పడుతుంది. కనుక కేవలం ప్రభుత్వాలు పడగొట్టాలే, ప్రభుత్వాలు రావాలన్న చాకచక్యం ప్రజల మీద లేదనేది నా ఉద్దేశం. ఏమంటాడు అమిత్ షా? 5 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తి పార్లమెంటులో, ఈయన పేరు ఎందుకు ఎత్తుతారు? స్వర్గంలో దేవునికి ఎత్తున్నారు స్వర్గాన్ని. అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి వాళ్ళని కూడా అవమానం చేసిన మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఆలోచన లేదు. అంబేద్కర్కి అనుమానం చేయొచ్చు అండి? ఇప్పుడు జ్యోతిరావు పూలేదు 2 ఏళ్ళ వరకు ప్రోగ్రామ్ చేస్తున్నారు. నిన్నటి వరకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరో తెలియదు. ఆయన చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు, అగ్రకులాలతో ఫైట్ చేయాలని సావిత్రిబాయి పూలేతో చదువు నేర్పించిండు.
అందుగుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు. కనుక నా ఉద్దేశంలో 140 కోట్లలో 60 కోట్ల జనాభా మాది. వీళ్ళకి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని ఏ విధంగా తెలంగాణలో స్వయం శక్తి మీద ఆత్మగౌరవం మీద మేము తెలంగాణ తెచ్చుకున్నామో యావత్ భారతదేశంలో 60 కోట్ల జనాభాకి న్యాయం జరగడానికి నేను ఆమరణ నిరాదీక్ష చేశాను. పోతే ఒకడు పోతాడు రాబోయి 10 మందికి అయితే లాభం అవుతుందా లేదా? అది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ తోటి కూర్చుని ఇవాళ అన్ని రాజకీయ పార్టీ మన్సూర్ వచ్చారు, వదిలి పెడితే అందరు వచ్చారు. ఈడ మా శంకర్ వచ్చాడు, అదేవిధంగా ఎవరు కోదండరామ్ వచ్చారు. ఇట్లా ఇంకా చాలా మంది వస్తుండ్రు బాబు. తెలియదు చాలా మందికి. ఇంటింటికి పోయి సర్వే చేస్తున్నారు. మీ కులం ఇంతకుముందు రాసిండ్రా లేదా మీ కులం? ఇప్పుడేమో కులం రాయరట, ఓన్లీ ఎస్సీ ఎస్టీలే రాస్తారట. మేము ఆ కులం లేదు, సగలోడు మంగళోడు వడ్డేరోడు ఉన్నాడు రాబోయి అడక తింటున్నారు. వాళ్ళని రాయమని కూర్చున్నా. ఇక నేనేం పెద్ద గొప్ప చెప్పలే. మా జాజుల సీని కూడా 10 క్వశ్చన్లు అడిగిండు, దానికి జవాబు చెప్పు. నేను రాసిన లెటర్కి చెప్తే కులగన చేస్తాను కాలం పెడితే నేను లేచిపోతా. లేకపోతే చాలా మద్దతు వస్తున్నారు, చాలా మందిని చూసినాము. ఇది కంటిన్యూ రేపు మోడీ సభను ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? మేమెందుకు అడ్డుకుంటామే? హలో, ఆయనకు తెలుసుకోవాలి. అడ్డుకునే రోజు ఎప్పుడు వస్తుందో తెలుసా? మితిమీరితే అడ్డుకోలు. అప్పుడు అన్ని రాష్ట్రాలు తిరిగినాక అప్పుడు తిరువనీయం. ఇంతకుముందు మండల్ కమిషన్ వచ్చి చూసినావు కదా, మళ్ళీ అదే రిపీట్ చేస్తావు. నువ్వు 10% అగ్రకులాలకు ఏది రిజర్వేషన్ ఇస్తే మేము నోరెత్తినామా? మళ్ళీ మేము ఇవాళ మాకు ఇక్కడ రిజర్వేషన్ 42 ఇస్తే మళ్ళీ అగ్రకులాలను పోయి ఏది కోట్లు వేసి మాకు నోటి మీద మట్టి కొడుతున్నాం. మా పిల్లలు చదవద్దా? మేము ఎంతసేపు బర్లు ఎడ్లు కాయాలరా బాయ్? మా పిల్లలు చదవాలి అంటున్నారు. నేను కూడా చదువుతా అంటున్నాను. నేను ఆ వృత్తి చేయని అంటున్నాను. మాలో మార్పు వచ్చింది. 40 ఏళ్ళ కింద అంటే దూరం అన్నప్పుడు ఇప్పుడు ఎవడు వినేటట్టు లేడే. నేను కూడా రెడీ అంటున్నాను. అట్లా నేను కూడా పేద ప్రజల గురించి ఇక్కడ కూర్చున్నా. ఆయన తప్పనిసరిగా కులగణలో యాడ్ చేస్తే, ఇప్పుడే మా సుధాచారి గారు కానీ మా శంకర్ కానీ జాజుల సీన్ గారు చెప్పారు, ఆ కులగణ చేరిస్తే ఇమీడియట్గా లేచిపోతాం. థ్యాంక్ యూ. ఇది అసలు జనగణనకు సంబంధించి ఓబీసీ కులగణన చేయాలి. అప్పటిదాకా ఆమరణ నిరాదీక్ష అనేది కూడా కంటిన్యూ చేస్తాను. డెఫినెట్ గా ఎస్సీలకు సంబంధించింది కాదు, ఓబీసీలకు సంబంధించి ఎందుకు పెట్టట్లేదు? మాకు అప్పట్లో అవకాశం ఉండే, అవకాశం మేము తప్పు చేశాం, ఇప్పుడు అవకాశం ఉన్నా ఎందుకు కూడా మోడీ ప్రభుత్వం చేయలేదు, ఆ క్రెడిట్ తీసుకోండి అంటూ డిమాండ్ చేస్తున్న ఆమరణ నిరాదీక్ష అనేది కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకు న్యాయం జరిగే విధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వస్తున్నాయి కదా, అప్పటిదాకా కంటిన్యూ చేస్తా అని చెప్పి కూడా అటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.